హాయ్ చిన్నారులు. జీడిపప్పు తెలుసు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కగా ఫ్రై చేసుకొని తిన్నా, లేకపోతే స్వీట్ కింద బెల్లం అచ్చులు వీటి కింద తిన్నా. అన్ని స్వీట్స్లోనూ జీడిపప్పు వేస్తే టేస్ట్ అదిరిపోతుంది కదా. జీడిపప్పుకి పైన చిన్ని పండులా వస్తుంది. ఇదిగో ఇది కింద ఇలా రివర్స్లో ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి జీడిపప్పు తయారవుతుంది. చూసారా, ఇలా ఉంటాయి ఈ పిక్కలు కట్ చేస్తే జీడిపప్పు వస్తుంది. జీడిపప్పు ఎంత టేస్ట్గా ఉంటుందో ఆ పండు కూడా పైన అంటే కాడ లాంటిది పండు కింద మారిపోతుంది అనమాట. ఆ పండు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా ఉప్పు కారం వేసుకు తిన్నారనుకోండి, సూపర్ టేస్ట్లో ఉంటుంది. కాకపోతే కొంచెం గొంతు దగ్గర గరగరమంటది, కానీ మంచి పోషకాలు ఉన్నాయి దాంట్లో. హెల్త్కి చాలా మంచిది. అందుకని ఈ సమ్మర్లో దొరుకుతుంది అనమాట. ఎప్పుడు దొరకదు మనకి, ఈ సీజనల్గానే దొరుకుతుంది. రకరకాల పళ్ళతో పాటు ఈ జీడి మామిడి పండు అంటారు దీన్ని. లోపల చూసారా పల్పు మామిడి పండులో ఉంది కదా. ఈ పళ్ళు పసుపు, ఆరెంజ్ అంటే రెడ్, కొంచెం పింక్ కలరు, ఇలా డిఫరెంట్ అంటే పండు స్టేజ్ని బట్టి ఉంటుంది. అంటే పండే స్టేజ్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క చెట్టు తీరుని బట్టి ఉంటుంది. అలాగా కొంచెం కలర్స్ వేరియేషన్స్ ఉంటాయి, కానీ పండు టేస్ట్ మాత్రం ఒకటే. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఉప్పు కారం వేసుకుని చక్కగా తినచ్చు. ఇంకా నిమ్మపళ్ళల్లో విటమిన్ సి రిచ్గా ఉంటుంది అనుకుంటాం కదా, అటువంటి వాటికంటే 5 రెట్లు అంటే మనకి చాలా ఎక్కువ విటమిన్ సి ఉంటుందన్నమాట ఈ జీడి మామిడి పళ్ళల్లో. అందుకని జీడి మామిడి పళ్ళు తిన్నారనుకోండి, చక్కగా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ఇక దీని గురించి చాలా డీటెయిల్స్ నేను పెద్ద వీడియోలో పెట్టాను, మీరు అది కూడా చూస్తే ఈ జీడి మామిడి పళ్ళు గురించి చాలా తెలుస్తాయి. జీడిపప్పు పిల్లలందరూ ఇష్టంగా తింటారు. దాంతోపాటు ఈ జీడి మామిడి పళ్ళు ఇవి కూడా తినండి, ఆరోగ్యానికి ఉపయోగం. ఇలా ఉప్పు కారం వేసుకుని తింటే సూపర్ టేస్ట్లో ఉంటాయి.